నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. అయితే మిత్రులారా, ఈరోజు జరిగేటటువంటి ఈ ప్రోగ్రాం మన జీవితంలో ఒక మర్చిపోలేని, మరపురాని రోజుగా మారబోతుంది. అయితే ఫ్రెండ్స్, దానికోసం మీరు కంప్లీట్గా ఏకాగ్రతతోటి మీరు వినండి. విన్న తర్వాత మీకు 100% ఓకే అవుతే మనం కలిసి పనిచేద్దాం. నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికో, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికో నేను రాలేదు ఫ్రెండ్స్. నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019న ఈ సంస్థలో రావడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది అవన్నీ కూడా మీ దృష్టికి తెస్తాను. ఇక్కడ ప్రజెంట్ అనేది లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. సో మీరు చేసేదాన్ని కంపేర్ చేసుకొని దానికంటే బెటర్గా, దానికంటే ఈజీగా ఉంటే మనం కలిసి పని చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను చెప్పే ప్రతి విషయాన్ని, ప్రతి పదాన్ని మీరు క్లియర్గా వినగలుగుతారు. పేపర్ పెన్ను తీసుకొని మీరు నోట్ చేయండి. మీకు 100% నచ్చితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే, ఎందుకు అర్థం కాలేదు, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతోటి మీరు డిస్కస్ చేయొచ్చు, లేదా మళ్ళీ రేపు రాత్రి ప్రజెంటేషన్ కూడా మీరు రావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క అనుమానాలు మన మనసులో పెట్టుకుంటే నష్టపోయేది మన కుటుంబం మాత్రమే. తస్మాత్ జాగ్రత్త. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ను హారిజెంటల్గా ఉంచండి. నేను ఇక్కడ చూపించే ప్రతి ఒక్క చిత్రం కూడా మీరు చాలా క్లియర్గా వీక్షించగలుగుతారు. వెంకట్ సార్ క్లియర్గా చెప్పారు, ఎవరైనా మీటింగ్లో సౌండ్ రావట్లేదంటే వాళ్ళు కనుక స్క్రీన్ టచ్ చేస్తే కాల్వాయ డివైస్ ఎలా ఉంటుంది అది చెప్పండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేది అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఆధారపడ్డది. ఇది ప్రూవెన్ అయినటువంటి ఒక వ్యవసాయము, ఇది ఒక ఇండస్ట్రీ. ఆ విషయాన్ని భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థనే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ. గత 3.5 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ, దినాభివృద్ధి చెందుతున్నటువంటి కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి దీనికి కావలసినటువంటిది కేవలం ఇది టెక్నాలజీ యాప్ కాబట్టి మన యొక్క మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్, అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్, ఎన్నో ఆదాయ అవకాశాలు, ఆ యొక్క యాప్ను మనం డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం, ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనము ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేశాము మన అవసరాల రీత్యా. అయితే మిత్రులారా, ఇది మొత్తం కూడా ఒక పూర్తి వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్ యొక్క సారాంశమే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ అంటేనే నెక్స్ట్ మనీ మిత్రులారా. నెక్స్ట్ మనీ అనేటటువంటిది 1 జనవరి 2017న లాంచ్ అయింది. అయితే ఇప్పటి వరకు మన అవసరాల రీత్యా ఏవైతే డౌన్లోడ్ చేశామో, ఉదాహరణకు పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే, స్విగ్గీ, జొమాటో, ఓబర్, ఓలా, ఓయో హోటల్స్, ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్ మిత్రులారా. అవన్నీ కూడా B2C, మనను కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి B2B అనే సిస్టమ్ ప్రవేశపెట్టబడింది. మిత్రులారా, B2C అంటే మనను వాళ్ళు కస్టమర్గా చేస్తూ ఉన్నారు, వాళ్లకు మనం ప్రోడక్ట్, మనను వాడుకుంటా ఉన్నారు. కానీ సేమ్ అదే వ్యాపారం వచ్చినటువంటి దాంట్లో 10% 90% మిత్రులారా, 10% మెయింటెనెన్స్ కోసమో 90% మనకి ఇస్తుంది వితౌట్ ఎనీ కండిషన్స్. మొట్టమొదటిసారి ఇది భారతదేశ చరిత్రలో డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. అయితే మరి నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది? ఒక్కసారి చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది యావత్ ప్రపంచం కూడా దీన్ని ఆమోదించినటువంటి సబ్జెక్ట్. అందులో
ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో. ఈ 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు మీరు గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో 36 సార్లు సర్వీస్ సెక్టార్ కోసం సంబోధించడం జరిగింది. 277 సీరియల్ నెంబర్. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఎలాంటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, కాబట్టి మనకి ఎలాంటి చెడ్డ పేరు వచ్చే అవకాశం లేదు. ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్. జీరోగా ఒక్క రూపాయి కూడా మనం పెట్టుబడి పెట్టకుండా అపారంగా ఇన్కమ్ సంపాదించుకునే లీగల్గా ఒక అవకాశం. ఆ తర్వాత ఈరోజు 457 కంపెనీలలో ముందే చెప్పా, 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ప్రోడక్ట్ అమ్మే వాళ్ళ పరిస్థితి ఒక సేల్స్మెన్స్ అయిపోయారు. కానీ గత సంవత్సరం అక్టోబర్ నుంచి నేను ఇంటి దగ్గర ఉండి చేసుకుంటా ఉన్నా. ఇది ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం మిత్రులారా. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనాలని కానీ సర్వీసెస్ వాడాలని కానీ బలవంతము లేనటువంటి కంపెనీ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే అన్నీ కూడా డిజిటల్ సర్వీసెసే. ఇక గొప్ప విషయం, ప్రతి కంపెనీలో ఒక పేఅవుట్, ఒక కట్ ఆఫ్ అని ఉంటుంది. కానీ మిత్రులారా, 24/7 ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేఅవుట్ తీసుకునే గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. 24/7 మిత్రులారా. అందుకే ఈరోజు చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతా ఉంది. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలే, కానీ ఈరోజు ఒక 50,000 మంది దాటిపోయారు మిత్రులారా. అర్థం చేసుకోండి, నా గొప్పతనమే అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో కూడా ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. కానీ రాలేదు ఫ్రెండ్స్. 32 సంవత్సరాల నా అనుభవంలో మొట్టమొదటిసారి చూస్తా ఉన్నా. ఆ తర్వాత చూసినట్లయితే ఇందులో ఎన్నో రకాల ఇన్కమ్స్ ఉన్నాయి మిత్రులారా. అందులో ముఖ్యమైనటువంటిది చూసినట్లయితే ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేది 178 కోట్ల ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మిత్రులారా, క్రౌన్ డైమండ్ షిప్ అనేది ఒకటి ఉంది. అది ఈరోజు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అనతి కాలంలోనే మీరు తలుసుకుంటే 45 రోజులలో కూడా క్రౌన్ డైమండ్ షిప్ను సాధించే గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనము ఎవరికైనా కూడా మిత్రులారా ఈ యాప్ను ప్రమోట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది పొదుపు, ఫస్ట్ సేవింగ్స్ మిత్రులారా. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని రకాల సర్వీసెస్లో, ఆ తర్వాత వచ్చేసేసి ప్రోడక్ట్సే కాకుండా సర్వీస్లో కూడా, సేవలలో కూడా మనము ఒక రాయితీ పొందే గొప్ప అవకాశం ఉంది. ఉదాహరణకు చూసినట్లయితే మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉందనుకోండి. మేము వచ్చేసేసి లక్స్ సబ్బు మానేసి మా సబ్బు పెట్టుకోండి అని చెప్పేసి మిమ్మల్ని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి మీరు కొనవలసిన అవసరం లేదు. అంటే మిత్రులారా, ఎవరి అలవాట్లను మార్చకుండా వాళ్లకు డబ్బు పొదుపు అవుతా ఉంది. ఒకవేళ మీరు అర్నర్ కాదలుచుకుంటే, డబ్బు సంపాదించాల్సిన అవసరం మీకు ఉన్నట్లయితే ఇందులో మీరు ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవచ్చు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు లీగల్గా. ఆ తర్వాత చూసినట్లయితే ఒక యూజర్ అయినప్పటికీ, అర్నర్ అయినప్పటికీ అవన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ఇక్కడ ఆఫ్లైన్ సిస్టమ్ లేదు. ఈరోజు ఒక కంపెనీ బాగుపడాలన్నా, కంపెనీలో చేసేవాళ్ళు బాగుపడాలన్నా మీటింగ్స్, ట్రైనింగ్స్ అనేది కంపల్సరీ. అయితే మిత్రులారా, దీంట్లో కూడా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. ఈరోజు సాయంకాలం 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి మీరు ఆలకిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో. గతంలో మనం చూసినట్లయితే మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసేసి మీటింగ్లకు వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ హీరో. ఆ తర్వాత మిత్రులారా, మనకు యావత్ ప్రపంచం ఒక సైడు, మన భార్య బిడ్డలు ఒక సైడు, అంటే మన కుటుంబం. ఆ కుటుంబానికి కూడా మనతో పాటు మన తదనంతరం అంటే ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది మిత్రులారా. ఈ 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో 10 నుంచి 20 వేల రూపాయల కమిషన్ రానటువంటి అశోక్ సరస్వతి గారు చనిపోవడం జరిగింది. అయితే అది బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే గొల్లాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా. రైట్ కానీ, లెఫ్ట్ కానీ, పీవీ కానీ, బీవీ కానీ, సీలింగ్ కానీ, ప్రోడక్ట్ అమ్మడం కానీ, కొనడం కానీ, నా 32 ఇయర్స్ అనుభవంలో నేను ఫస్ట్ సారి చూస్తా ఉన్నా.
ఇక ఫ్యూచర్లో చూస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు మిత్రులారా. అంటే మన ఫేస్ వాల్యూకు డామేజ్ కాకుండా, మనకు డబ్బులతో పాటు మన క్యారెక్టర్ను పొడగొట్టుకోకుండా మనకిక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. ఇది అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కంపెనీ పేరు నెక్స్ట్-జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఓనర్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, ఈ యొక్క కంపెనీ 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. మిత్రులారా, ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 సార్ పేరు వస్తుంది మిత్రులారా. రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు. ఇక్కడ ఎలాంటి మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కమిట్మెంట్ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి భారత ప్రభుత్వం గుర్తించింది మిత్రులారా. మరి అలాంటి కంపెనీ అందించిన ఆణిముత్యమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి 2017. ఎందుకు వచ్చిందనే సంగతి మీకు తెలియాలి మిత్రులారా. 2016 సంవత్సరంలో భారతదేశంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది. మన గౌరవనీయులు, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కు ఈ కంపెనీ కూడా ఇన్విటేషన్ వస్తే ఈ కంపెనీ తరఫు నుంచి అభిషేక్ కుమార్ సార్ వెళ్ళారు అక్కడికి. అయితే మిత్రులారా, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని చూస్తే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టారు. అవన్నీ కూడా B2C. దానికి భిన్నంగా 10% తను తీసుకొని 90% మనకు పేఅవుట్ అనేది డిజైన్ చేశారు వితౌట్ ఎనీ కండిషన్. మిత్రులారా, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు. ఈరోజు లక్షలాది మంది జీవితాలను మార్చింది. అందులో నేను ఒకడిని. నేను వచ్చినప్పుడు ఎలాంటి కరోనా కానీ లాక్డౌన్ కానీ లేదు. ఈరోజు లక్షలాది మంది ఇంటి దగ్గర కూర్చొని ఈ యొక్క సిస్టమ్ ద్వారా సమాజానికి మేలు చేస్తూ, తోటివారికి మేలు చేస్తూ, చీమకు హాని చేయకుండా లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయం గురించి మీరు ఒక ఓపెన్ మైండ్ తోటి, పాజిటివ్ మైండ్ తోటి మీరు ఆలకించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ యొక్క విజన్, నెక్స్ట్ మనీ యొక్క విజన్ ఏంటిది అని చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి భారతదేశంలో ఈరోజు, రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో. మిత్రులారా, మరి దేంట్లో నెంబర్ 1 కావాలి అంటే ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఈరోజు మనం చేయలేం ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. అసలు ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మనకు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆ విధంగా మనం దీన్ని ప్రస్తుతం యూజ్ చేయలేం మనం. అయితే మిత్రులారా, మరి దీని మూలంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రత్యక్షంగా చూసినట్లయితే ఆ పని చేయడానికి ఆల్రెడీ మన దగ్గర యాప్స్ ఉన్నాయి కాబట్టి ప్రత్యక్షంగా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. పరోక్షంగా చూసినట్లయితే మన కష్టార్జితం ఏదైతే ఉందో 10 సెకండ్స్ కాలంలో మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ వెంటనే ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు 24/7 మిత్రులారా. కాబట్టి ఓపెన్ వాలెట్ బ్యాంక్ వచ్చేంత వరకు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు, అది రానియండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయిపోయింది. వేరే కంపెనీలలో చూస్తే B2Cలో ఈరోజు వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్, 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే. కాబట్టి ఇక్కడ పార్ట్నర్స్ అంటే, ఇన్వెస్టర్స్ అంటే మనమే మిత్రులారా. మనలాంటి వ్యక్తి చేత మన కొరకు స్టార్ట్ చేసినటువంటి కంపెనీయే నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో నెంబర్ 1 ప్లాట్ఫామ్ చేయాలి. ప్రతి సంవత్సరం కూడా ఒక 50 మంది జాబితా వస్తుంది భారతదేశ ధనవంతుల్లో. అయితే మిత్రులారా, కంపెనీ యొక్క ఆలోచన మనను కూడా ఆ స్థాయికి తీసుకెళ్లడానికి ఒక నెంబర్ 1 ప్లాట్ఫామ్గా చేసే దిశగా అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి వ్యక్తే అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఆ తర్వాత మిత్రులారా, ఈ కామర్స్ వ్యాపారం గత సంవత్సరంలో 40% బిజినెస్ ఈ కామర్స్ ద్వారా జరిగింది. రిపోర్ట్స్ ఉన్నాయి మిత్రులారా. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కరోనా వచ్చేసి ప్రూఫ్ చేసేసింది, కోవిడ్ వచ్చి ప్రూఫ్ చేసింది మిత్రులారా. ఆ తర్వాత B2B విధానంలోనే
భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి కంపెనీ. 3.5 సంవత్సరాల నుంచి కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ, భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీ మిత్రులారా. ఆ తర్వాత కంపెనీ యొక్క మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, ఆ తర్వాత హెల్తీ ఇండియా, ఆ తర్వాత వెల్తీ ఇండియా మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ప్రాజెక్టు 2016 కంటే ముందు జనాలు నష్టపోయారంటే అర్థం ఉంది. కానీ 2016 తర్వాత నష్టపోయారంటే 100కి 100 పాళ్ళు మన లోపల ఉన్నటువంటి అత్యాశ, దురాశనే మిత్రులారా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సర్వీసెస్ అంటే అందరూ సర్వీస్ అని చెప్తా ఉంటారు. కానీ మీరు ఇంగ్లీష్ పైన పట్టున్న వాళ్ళతోటి చదివించుకోండి. 36 టైమ్స్ సర్వీస్ అంటే ఏందని చెప్పారు. సో మై డియర్ ఫ్రెండ్స్, డబ్బులు వస్తున్నాయని భ్రమ పడకండి. ఫేస్ వాల్యూ పోతా ఉంది. ఈరోజు భారతదేశంలోనే ఇలాంటి ప్రాబ్లం ఉంది మిత్రులారా. అభివృద్ధి అమెరికా చూడండి, 30 కోట్ల జనాభా ఉన్నారు. అక్కడ 1800 కంపెనీలు ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. 457 కంపెనీలే ఉన్నాయి. నెట్వర్క్ అంటే సరైన అభిప్రాయం లేదు. డైరెక్ట్ సెల్లింగ్ పైన సరైన అభిప్రాయం లేదు. కారణం మిత్రులారా, మన లోపల ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరుల మూలంగా మనీ సర్క్యులేషన్స్ రూపంలో చేయడం ద్వారా ఈరోజు వ్యవస్థనే చిన్నాభిన్నం అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రభుత్వాలు ఏమీ చేయలేవు, అధికారులు ఏమీ చేయలేరు. ప్రజల లోపల చైతన్యం రావాలి. మన లోపల చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే ఈ సమాజంలో మార్పు వస్తుంది మిత్రులారా. డబ్బు సంపాదించాలి, డబ్బు మనకు అవసరం. కానీ డబ్బు సంపాదించకూడదని ఎవరు చెప్పలేదు. కానీ మనము సంపాదించేటటువంటి డబ్బు ధర్మార్థ కామమోక్షం అంటారు మిత్రులారా. అక్కడ ధర్మం అంటే హిందూ ధర్మమో క్రైస్తవ ధర్మమో కాదు. సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం అనేది మనిషి యొక్క స్వధర్మం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఎదుటి వాళ్లకు మనము ఇబ్బంది కలిగించి చేయకూడదు. బాధ పెట్టి చేసినట్లయితే అందులో ఫౌండేషన్లోనే మిస్టేక్ ఉంది కాబట్టి ఆ సంస్థలు అనేది కూలిపోవడం ఖాయం మిత్రులారా. ఆ విధంగా ఈరోజు సక్రమమైన మార్గంలో మనకు ఒక బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దానికి నిదర్శనమే ఈ 3.5 సంవత్సరాల ప్రయాణం మిత్రులారా. ఇక పోయినట్లయితే లాంచ్ అయినటువంటి ప్రతి కంపెనీ కూడా లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు. వాళ్ళ యొక్క భావన, వాళ్ళ యొక్క ఆలోచన డబ్బులు కలెక్ట్ చేయడం మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ కంపెనీ 1 జనవరి 2017 వచ్చినప్పటికీ దాదాపుగా సంవత్సర కాలం వరకు, అంటే 26 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వము డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ గుర్తించినటువంటిది 277 సీరియల్ నెంబర్ మిత్రులారా. ఇక పోయినట్లయితే 457 కంపెనీలకు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్ చెప్తా ఉంది ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలని. అయితే మిత్రులారా, అందరూ కూడా ఫ్రీ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళు సర్టెన్ టైం వరకు మాత్రమే ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏదైనా కిట్టు కొనకపోతే ఆ యొక్క యాప్ అదృశ్యం అయిపోతా ఉంది. కానీ మిత్రులారా, ఒక్కసారి నెక్స్ట్ మనీలో సైన్ అప్ అయినటువంటి వ్యక్తి, రిజిస్ట్రేషన్ అయినటువంటి వ్యక్తి 6 నెలలకు 6 సంవత్సరాలకు ఎప్పుడొచ్చినా కూడా ఆయన యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఇక్కడే ఉంది. ఇకపోతే మిత్రులారా, రిజిస్ట్రేషన్ అయినటువంటి వ్యక్తికి కూడా ఒక పొదుపు చేసుకునే అవకాశం ఉంది. అర్నర్గా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. ఒక యూజర్గాను ఉండొచ్చు, ఒక అర్నర్గాను మారొచ్చు మిత్రులారా. అది ఎక్కడ అంటే థర్డ్ పార్టీ పోర్టర్, ఆఫర్ అండ్ టైఅప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ ఇవన్నీ మనకు తెలిసినయే. ఇటువంటి ప్లేస్లలో ఆ కంపెనీలు ఇచ్చేటటువంటి డిస్కౌంట్ తీసుకుంటూ అదనంగా ఇక్కడ ఒక క్యాష్ బ్యాక్ తీసుకునే గొప్ప అవకాశం ఉంది ఒక యూజర్గా. ఆ తర్వాత చూసినట్లయితే దీన్ని కనుక మనము ప్రమోట్ చేసినట్లయితే, ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా ప్రమోట్ చేసినట్లయితే మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ మిత్రులారా, అది ఒక లిమిటెడ్ ఇన్కమ్, అది ఒక 3 కోట్ల ప్రాజెక్టు మాత్రమే. కానీ దానికి భిన్నంగా ఒక ప్రైమ్ మెంబర్షిప్ కనుక తీసుకోగలిగితే ఇక్కడ ఇది 178 కోట్ల ప్రాజెక్టు మిత్రులారా. అయితే ఈ ప్రైమ్ మెంబర్షిప్ కూడా వాస్తవంగా చెప్పాలంటే మనకు పరోక్షంగా ఇది కూడా ఫ్రీయే. అయితే మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ అయినందుకు మొట్టమొదట బెనిఫిట్ ఆఫర్స్ అండ్ టైఅప్ కాకుండా రీఛార్జు, షాపింగు, హెల్త్ అండ్ ఎడ్యుకేషను, మర్చెంటు, బుకింగు, బిల్లింగు ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. ప్రైమ్ మెంబర్ మాత్రమే ఇవి వాడుకోగలుగుతాడు. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి మాత్రం ఆఫర్స్ అండ్ టైఅప్ వాడుకుంటాడు.
ఉదయం టైంలో మీరు ఎడ్యుకేషన్లో చాలా క్లియర్గా అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం చూసినట్లయితే ప్రైమ్ మెంబర్ అయినటువంటి వ్యక్తికి క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత కంపెనీ రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ఆ రివార్డ్ పాయింట్ అంటే ఒక రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 మిత్రులారా. ఆ తర్వాత కొన్ని ప్లేస్లలో డిస్కౌంట్స్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. ఆ తర్వాత మనం టీమ్ తయారు చేసినట్లయితే ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వస్తే వాళ్ళకు వచ్చిన క్యాష్ బ్యాకే కాకుండా మనకు కూడా లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చే గొప్ప విధానం ఉంది. ఇదే మన యొక్క ఫ్యూచర్ ఒక సిస్టమ్ తయారు చేసినట్లయితే మనము నిద్రపోతున్నా కూడా డబ్బులు వచ్చేటటువంటి మార్గం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే 50 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి ఫ్రీ సైన్అప్ చేసినప్పటికీ. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ రివార్డ్ పాయింట్స్ ఎలా రిటర్న్ వస్తాయంటే మనకు రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత బుకింగ్ సెక్షన్లో చూస్తే 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతా ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ షాపీ ఉంది. నెక్స్ట్ షాపీ లోపల కూడా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది ఇక్కడ కూడా. అయితే ఫ్రెండ్స్, రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ తయారవుతా ఉంది. నీకు ముందే చెప్పాను, ఇందులో ఇన్వెస్టర్స్ ఎవరు లేరు, మనము సారే తప్ప. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి కూడా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ తోటి పోల్చినప్పుడు అక్కడికంటే కూడా తక్కువ ధరలో ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఆ తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ అనేది ఫ్రీ సర్వీసెస్లో ఉంది, అక్కడ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రైమ్ మెంబర్షిప్ కూడా మనకు బ్యాక్ అయిపోయేటటువంటి పద్ధతి ఉంది ఇక్కడ. ఆ తర్వాత కంపెనీ యొక్క ప్రోడక్టే మనకు ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ అంటే లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది ఇక్కడ. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతూ ఉన్నాయి. సో మనకు బ్యాక్ వచ్చేస్తుంది కాబట్టి నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. ఆ తర్వాత మిత్రులారా, ఒక గొప్ప బిజినెస్లో మనకు ఒక పార్ట్నర్షిప్ వస్తూ ఉంది. మీరు ఆలోచన చేయండి, ₹1770 మనం ఏదైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఓన్లీ జీవితకాలంలో ఒకసారి మాత్రమే. ఆ 1500 కంపెనీకి వెళ్తా ఉన్నాయి, ₹270 జిఎస్టీ, టోటల్ 1770 ఓన్లీ ఒక్కసారి మిత్రులారా. దాని తర్వాత దాని మూలంగా మనకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు సర్వీసెస్ ప్లస్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయడం ద్వారా, యాప్ను యూజ్ చేయడం ద్వారా సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు పొదుపు అవుతా ఉంది. ఇప్పుడు మనకు జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా మనము మన నియర్ అండ్ డియర్, నోన్ సర్కిల్, అన్నోన్ సర్కిల్లో మనం ప్రచారం చేయడమే ఇది రెఫరల్ అవుతుంది తప్ప వేరే వాళ్ళకి మనం బలవంతంగా అంటగట్టడమో, నెత్తిలో టోపీ పెట్టడమో, వేరే వాళ్ళని బ్రతిమిలాడడమో కాదు మిత్రులారా. కేవలం మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాట్సాప్ ద్వారా ఎంతోమంది దేవుళ్ళ ఫోటోలు పంపిస్తూ ఉంటారు, ఏవేవో సంఘటనలు పంపిస్తూ ఉంటారు. మరి వాళ్ళకేం లాభం ఉందో తెలియదు, కానీ మనకైతే దాంతో ఏం లాభం లేదు. కానీ మిత్రులారా, ఇక్కడ మీకు జరిగినటువంటి పొదుపు ఏదైతే అయ్యిందో అది ప్రచారం చేయడం ద్వారా, మీకు వచ్చిన ఇన్కమ్ ప్రచారం చేయడం ద్వారా మనకు కూడా ఇన్కమ్ వస్తూ ఉంది. దాన్ని రెఫరల్ అంటారు. ఆ తర్వాత అది ఒకటి చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ. మిత్రులారా, ఈ రోజు చూస్తున్న నెక్స్ట్ మనీ 5%, ఇంకా 95% డెవలప్ అవుతా ఉంది. దాని తర్వాత మనం చూసినట్లయితే ఎంతమందినైనా మనం రెఫర్ చేయొచ్చు, 20% వస్తుంది. ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా మన కష్టాజితాన్ని తీసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్, టీడీఎస్ 3.75 డిడక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎంతమందినైనా మనము రెఫర్ చేయొచ్చు, ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదు. కానీ అందరికి అర్థం కావడానికి ఇక్కడ 5 అని చెప్పడం జరిగింది. అయితే మిత్రులారా, దీన్ని మనం రెఫర్ అండ్ అర్న్ అన్నాము. ఆ తర్వాత చూసినట్లయితే హెల్ప్ అండ్ అర్న్. మనం ఎవరైతే నమ్మొచ్చారో వాళ్ళకు మనం హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకు 20% వెళ్తుంది, మనకు 2% వస్తూ ఉంది. ఇది కూడా ఇన్స్టెంటే మిత్రులారా. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, ఆ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు మిత్రులారా. ఇది టోటల్గా 74%, అంటే ₹1110 ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉంది. రాత్రికి రాయల్టీ రూపకంలో 6%, తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ 10%, టోటల్ 90%ను వితౌట్ ఎనీ కండిషన్స్ ప్రోగ్రామ్ ప్లాన్ అనేది తయారు చేయబడ్డది. 3.5 సంవత్సరాల నుంచి
ప్లాన్ను మార్చకుండా నడుపుతున్న సంస్థ. ఇకపోతే ఈచ్ వన్ టీచ్ ఫైవ్. ఒక 5 మందిని భూమి మీద తెచ్చినాం అనుకుంటే అది మీరు ఒక రోజులో తేవచ్చు, ఒక గంటలో తేవచ్చు. దానికి ఎలాంటి కంపల్సరీ కండిషన్ లేదు మిత్రులారా. ఈచ్ వన్ టీచ్ ఫైవ్, ఈచ్ వన్ టీచ్ ఫైవ్, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ కనుక చూసినట్లయితే 10 లెవెల్స్ 178 కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీకు ఇన్కమ్ తక్కువ అనుకుంటే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి, మీకు 1000 కోట్లు వస్తాయి మిత్రులారా. కాబట్టి మన ఇన్కమ్ మన చేతిలో ఉంది, మన సమయం మన చేతిలో ఉంది. దాని తర్వాత చూసినట్లయితే మనకు ఎంత కావాలనేది మీరు డిసైడ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక ఇన్కమ్ మనకు రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే లేదు ఎక్కడ కూడా. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ దాంట్లో 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచడం జరుగుతుంది. నిద్రపోయినా కూడా నిద్రలో డబ్బులు వచ్చే విధానం అంటే ఇదే మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే జియో ఫోన్. ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. అది సాధించడానికి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. ఆ యూజర్స్ తయారు చేశారు కాబట్టి వాళ్ళ ఇన్కమ్ ఈరోజు 2,10,00,000 రూపాయలు. మరి మిత్రులారా మనం కూడా అదే పని చేస్తూ ఉన్నాం, కానీ డబ్బులు సంపాదించుకుంటూ చేస్తూ ఉన్నాం. ఒక 1,00,000 మంది టీం తయారు చేశాం ఉదాహరణకు. ఆ 1,00,000 మంది కుటుంబాల్లో ఒక కుటుంబంలో 2 ఫోన్లు ఉన్నాయి, 200 రూపాయల రీఛార్జ్. అది ఐడియా కావచ్చు, జియో కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు మిత్రులారా. అయితే ఆ కుటుంబానికి 2% అంటే 8 రూపీసు, అందరికీ కలిపితే 8 లక్షల రూపాయలు, 25% అంటే 2 lakhs రూపీసు. అందులో 10 లెవెల్స్ పంచితే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు. మిత్రులారా ఎవరిని మనము మొబైల్ రీఛార్జ్ చేసుకోమని చెప్పకపోయినప్పటికీ మనకు డబ్బులు వచ్చేటటువంటి గొప్ప విధానం ఉంది ఇక్కడ. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వేరే దగ్గర కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, మరి ఎంత ఇన్కమ్ అవుతుంది? ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంది మిత్రులారా. కాబట్టి ఈ సిస్టమ్ కనుక మనం సరెండర్ అయిపోతే తర్వాత సిస్టమే మనం సరెండర్ అయిపోతుంది. మనకు నిశ్చింతగా డబ్బులు వచ్చేటటువంటి ప్రోగ్రామ్ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈ క్యాష్ బ్యాక్ 100% యూజ్ చేసుకోవచ్చు. మన కష్టార్జితంలో 5% అడ్మిన్, 3.75 టీడీఎస్ డిడక్షన్ అవుతుంది. ఇక్కడ 100% మనం యూజ్ చేసుకోవచ్చు సర్వీసెస్లో. అది ఒక రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్. మిత్రులారా అర్థం చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత రాయల్టీ మిత్రులారా. రాయల్టీలో కూడా చూసినట్లయితే సిల్వర్ రాయల్టీ 5 ఫ్రంట్ లైన్లో ప్రైమ్ మెంబర్స్, తర్వాత 9 మంది, 5, 9, 14 మంది అయిపోతే సిల్వర్ రాయల్టీ అవుతాము. అన్లిమిటెడ్ డెప్త్ 1% వచ్చుద్ది. ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం తెచ్చిన వాళ్ళని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అయిపోతాం. అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1% వెళ్తుంది, మనకు 1% వస్తుంది డిఫరెన్షియల్ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మనం తెచ్చిన వాళ్ళనే గోల్డ్ కాకుండా 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గుల ఒక్కొక్క గోల్డ్ అయితే మనం డైమండ్ అయిపోతాము. ఆ తర్వాత అన్లిమిటెడ్ డెప్త్ 3%, సేమ్ ఇంతకుముందు డిఫరెన్షియల్ లాగా. మిత్రులారా ఇప్పటి వరకు మాట్లాడిన ఈ రాయల్టీలన్నీ కూడా మన టీముకు సంబంధించినవి అయితే కంపెనీలో సంబంధించింది క్రౌన్ డైమండ్ మిత్రులారా. మీకు చెప్పాను మీరు 100% 45 డేస్లో 45 రోజులలో అయ్యే అవకాశం ఉంది. అయితే ఎవరైతే దాన్ని ఒక సిన్సియర్గా తీసుకుంటారో వాళ్ళే సాధించగలుగుతారు. అయితే కంపెనీలో లేదు మిత్రులారా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే విచిత్రం ఏంటంటే క్రౌన్ డైమండ్ అనే పేర్లు పెట్టుకున్నారు, కానీ మిత్రులారా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ అనేది టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇస్తుంది నెక్స్ట్ మనీ కంపెనీ లీగల్గా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత 5-25 చేసినట్లయితే లీడర్షిప్ రాయల్టీ ఉంది. మన జూనియర్కి వచ్చే ఇన్కంలో 10% వచ్చుద్ది, మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు. ఆ తర్వాత మిత్రులారా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనుకున్నాం. ఆ 5 మందికి హెల్ప్ చేస్తే మనం లీడర్షిప్ రాయల్టీ అయిపోయింది. ఒకవేళ కనుక 30 రోజులలో ఈ విధంగా చేసినట్లయితే మనకు ఒక గోవా ప్రోగ్రాం ఉంది. ఆ తర్వాత మనం ఈ 5 మందికి గోవాకు పంపించినట్లయితే మనకు దుబాయ్కి వెళ్ళే అవకాశం ఉంది 90 రోజులలో మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే మిత్రులారా
ఒక్కవేళ ఎవరికైనా తెలియకనో అపనమ్మకంతోటో చేయలేకపోతే అతను బాధపడొద్దనే ఉద్దేశంతో నో టైం లిమిట్ మిత్రులారా. ఎప్పుడైనా సరే 5, 25, 125, 625 అనే స్ట్రక్చర్ పూర్తి చేస్తే ఫారెన్ టూర్ చేసే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ నుంచి సపోర్టు ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది మిత్రులారా. కాబట్టి ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అనుకున్నాం. ఎండ్ యూజర్కు నష్టం లేనటువంటి సిస్టమ్ తయారైపోయింది. పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ ఉంది మిత్రులారా. రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్లయితే అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. రాత్రి 9 గంటలకు నేను చెప్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, ఈ మార్గంలో నేను డెవలప్ అవుతా ఉన్నా. నేను మీకు ఏదో థియరీ చెప్పడం లేదు. ప్రాక్టికల్గా నా జీవితంలో ఏం జరిగిందో కొద్ది క్షణాల్లో మీతోటి షేర్ చేస్తా ఉన్నా. నాకంటే గొప్పగా నేను తయారు చేసే ఒక సిస్టమ్ నాకు దొరికింది. అది మీతోటి పంచుకుంటాను. మీరు కూడా ఓకే అనుకుంటే మాత్రమే. ఆ తర్వాత మిత్రులారా, ఈ విధంగా మార్నింగ్ టైం అప్లికేషన్లో డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా నేను నేర్చుకున్నటువంటిది మీకు నేర్పియడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా నా వంతు శక్తిగా. ఆ తర్వాత మిత్రులారా, ఒకవేళ కనుక మీరు ప్రైమ్ మెంబర్ అయినట్లయితే, ఒకవేళ నెట్వర్క్ చేయలేకపోయినట్లయితే మరి నేను నష్టపోతా కదా అనుకుంటారు. ఇక్కడ నష్టం విషయం లేదు మిత్రులారా. మీరు ఈరోజు ప్రైమ్ మెంబర్ అయినందుకు జీవితకాలం మొత్తంలో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు దీన్ని వాడుకోవడం ద్వారా సంవత్సరానికి ₹16,731 స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. సంవత్సరానికి 16 నుంచి 20,000 మిగిలినప్పుడు పెళ్ళిళ్ళ పిల్లలకు బట్టలకు లేకపోతే స్కూల్ ఫీజులకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి. అంటే విన్ విన్ ఆఫర్ అనమాట. మీకు పొదుపు, మాకు సంపాదన. కానీ మీరు అర్నర్ అయినట్లయితే, మేము చెప్పిన గైడ్లైన్స్ మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు ఇక్కడ కోటాను కోట్ల రూపాయలు సంపాదించవచ్చు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఎవరైతే సైన్అప్ చేయలేదో సైన్అప్ చేయండి. మీ సీనియర్ యొక్క సహకారం ద్వారా స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో గమనించాల్సింది, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేశాక క్రియేట్ యువర్ అకౌంట్ వచ్చింది. ఫస్ట్ స్టెప్లో మీ సీనియర్ యొక్క యూజర్ నేమ్, వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ తీసుకోండి. పక్కన చూడండి, చెక్ను ఓపెన్ చేయండి. చెక్ ఓపెన్ చేయగానే అతని యొక్క పేరు, మొబైల్ నంబర్, ఆ తర్వాత యూజర్ నేమ్ కరెక్టా కాదా చెక్ చేయండి. కరెక్ట్ అయినట్లయితే కన్ఫర్మ్ చేయండి. కంగ్రాచ్యులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత ఐదో స్టెప్లో మీ సీనియర్ అక్కడ మీ పాన్ కార్డ్ పైన ఉన్న పేరు కానీ, ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇది లీగల్ కంపెనీ, మనం కూడా లీగల్గా ఉన్నట్లయితేనే ఇందులో మనకు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మన చేతులతోటి మన బ్లడ్ రిలేషన్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఎడిట్ ప్రొఫైల్ ద్వారా. ఆ తర్వాత అప్డేట్ చేయండి. దాని తర్వాత డబ్బులు మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి చేత డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ వాలెట్ ద్వారా స్క్రీన్ ఓపెన్ చేసినట్లయితే వాలెట్ కనిపిస్తుంది. వాలెట్ నొక్కినట్లయితే మనకు యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ ప్రెస్ చేస్తే 1770 వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే గేట్ వేస్ వస్తాయి. గేట్ వేస్ ద్వారా మనము మన అకౌంట్లో నుంచి నెక్స్ట్ మనీ అకౌంట్లకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైనా కావచ్చు. కానీ అన్నిటికంటే ఫాస్ట్గా మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవుతుంది మిత్రులారా. కాబట్టి ఆ విధంగా తెచ్చుకున్న డబ్బులు మన యాప్ ద్వారా రైట్ సైడ్ డౌన్లో ఉన్న ప్లస్ మార్క్ నొప్పి అప్గ్రేడ్ అనేస్తే అప్గ్రేడ్ నా వస్తుంది. ఇచ్చిన డీటెయిల్ క్రాస్ చెక్ చేసుకొని ఓకే చేసినట్లయితే తమ్ మార్క్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. నాతో కలిసి పని చేయండి, కలిసి పని చేద్దాం మిత్రులారా. మనకు డబ్బులు ఒక చీమ కూడా హాని చేయకుండా మనం పని చేద్దాం. ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది పవర్ఫుల్ ఇండస్ట్రీ. అలాంటి పవర్ఫుల్ ఇండస్ట్రీలో సర్వీస్ సెక్టార్లో కంపెనీలోనే మొట్టమొదటి డైమండ్ మన టీమే మిత్రులారా, చంద్రశేఖర్ సార్. అతని యొక్క జూనియరే సుభాష్ సార్. నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ ఐడి వచ్చేసింది. నెక్స్ట్ టైకు రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీటింగ్స్ మిస్ కాకండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ అతని యొక్క జూనియర్ అంకిత్ ఖన్నా గారు, సోషల్ మీడియా పైన అపారమైన పట్టున్నటువంటి వ్యక్తి. అలాంటి ఒక మంచి సీనియర్స్ మనకు దొరికారు. కంపెనీ మంచిది ఉంది, మనం ఎలాగూ ఇంతకుముందు నుంచి మంచి వాళ్ళమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రజెంటేషన్లో ఉన్నటువంటి థియరీ ఏదైతే ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వచ్చి ఆలకించినందుకు పేరు పేరున మీకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అయితే ఇప్పటి వరకు మీరు విన్నటువంటిది కేవలం థియరీ మాత్రమే. కానీ మరి నా నిజ జీవితంలో ప్రాక్టికల్గా
ఏమి జరిగింది అనేటటువంటి విషయం మీకు షేర్ చేస్తాను మిత్రులారా. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత మనకు నచ్చినట్లయితే 100% కలిసి మనం పని చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు గతంలో మీరు ఎన్నో ప్రజెంటేషన్స్ ఇని ఉండవచ్చు, కానీ ఇలాంటి లైవ్ సిస్టమ్ అనేది మాత్రం బ్యూటిఫుల్ యాప్, బ్యూటిఫుల్ సిస్టమ్ మిత్రులారా. చూడండి, మీకు నేను చెప్పాను 3వ తారీఖు అక్టోబరు 2019 మిత్రులారా. చూడండి, రాత్రి 8:55:24 మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అదే రోజు ఇప్పుడే మీకు చెప్పాను నేను, వెంటనే మీరు ప్రైమ్ మెంబర్షిప్ కాండి అని. కానీ నేను చేయకుండా చెప్పలేదు ఫ్రెండ్స్, నేను కూడా ప్రైమ్ మెంబర్ అయ్యాను. మరి ప్రైమ్ మెంబర్ అయిన దానికి నిదర్శనం చూడండి, ప్రూఫ్ చూడండి, మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాను. రివార్డ్ పాయింట్స్లో కూడా మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్, సైన్ అప్ అయినప్పుడు 50 వస్తాయని చెప్పాం, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500 వస్తాయని చెప్పాం. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. ఆ తర్వాత ఫ్రెండ్స్, మాకు హిందీలో ప్రోగ్రామ్ జరిగేది రాత్రి 9, ఉదయం 9, 8:55 మీటింగ్కి వెళ్ళా. నేను అదే రోజు డిసైడ్ చేసుకున్నా, ఎందుకంటే మిత్రులారా, నా మెంటర్ నాకు చెప్పింది, జీవితంలో మంచి పని చెడు పని. మంచి పని అనుకున్నప్పుడు లేట్ చేయొద్దు, చెడ్డ పని అనుకున్నప్పుడు తొందరపడొద్దు. అయితే మిత్రులారా, ఒక వ్యక్తికి పొదుపు చేసుకోమని చెప్పడము మంచి పని అనుకున్నాను, ఒక వ్యక్తికి డబ్బులు సంపాదించండి సక్రమమైన మార్గంలో మంచిదని అనుకున్నాను. కాబట్టి నేను అదే నెక్స్ట్ డే నుంచే 4వ తారీఖు అక్టోబరు, 5వ తారీఖు అక్టోబరు, 6వ తారీఖు అక్టోబర్ మిత్రులారా సైన్అప్ చేయించాను. చూడండి, ఈ విధంగా మనం ఎన్ని సైన్అప్లు చేపిస్తే అన్ని 50 రూపాయలు వచ్చే పరిస్థితి, 50 రివార్డ్ పాయింట్స్. ఆ విధంగా ఈ రోజు వరకు 3192 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు, ట్రాన్సాక్షన్స్లో క్యాష్గా కన్వర్ట్ అవుతాయి. ఇది ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఎక్కడ ప్రైమ్ మెంబర్షిప్లో ఈ గొప్ప అవకాశం లేదు ఫ్రెండ్స్. సో 1770 రూపాయలతోటి లీగల్గా ఒక మధ్యతరగతి వ్యక్తి గొప్పోడయ్యే అవకాశం ఎక్కడ లేదు. అయితే మిత్రులారా, 3వ తారీఖు అక్టోబర్ గత సంవత్సరం నుంచి మరి ప్రాక్టికల్గా చూసినట్లయితే మరి నాకు ఎన్ని డబ్బులు వచ్చాయో మీరే చూడండి, లైవ్లో చూస్తూ ఉన్నారు. ఈ సెకండ్ వరకు మిత్రులారా, ఈ సెకండ్ వరకు నా 1770 రూపాయలు ఏదైతే ఉందో అది కాస్త ఈరోజు 4,36,493 రూపాయలు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఒక సంవత్సర కాలంలో ఎక్కడన్నా మార్పు అవుతుందా? ఇక్కడ జరుగుతుంది మిత్రులారా. నేను ఒక అర్నర్ను కాబట్టి నేను నేర్చుకున్నది లర్న్ డూ టీచ్ అంతే మిత్రులారా. ఒక 5 మందికి నేర్పిస్తే చాలు. ఆ తర్వాత చూసినట్లయితే ఒక యావరేజ్ 3 నెలల ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్, ఏమొచ్చింది. ఇది యావరేజ్ 3 నెలల ఇన్కమ్ ఫ్రెండ్స్. 3 నెలల కాలంలో నాకు వచ్చినటువంటిది 1,79,000 రూపాయలు. అంటే సుమారుగా ఒక 60,000 రూపాయలు వచ్చినాయి మిత్రులారా. మరి మీరు అర్థం చేసుకోండి, 60,000 రూపాయలు వస్తున్నప్పుడు ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే ఉద్యోగం సక్రమమైన మార్గంలో, బయట కన్ఫ్యూజ్ చేస్తే డబ్బులు వచ్చేటి ఉన్నాయి కానీ అవి ఉండేవి మిత్రులారా. దాని మూలంగా నెట్వర్క్ చెడ్డ పేరు వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి స్టార్టింగ్లో నాకు కూడా మినిమం నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మీకు కూడా ఈరోజు మినిమం నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకో విషయం మీకు చెప్పాను నేను, మనము నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం మనకు తెలిసిపోయింది. ఆ సీక్రెట్ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి, లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు క్యాష్ బ్యాక్ వచ్చే గొప్ప సిస్టమ్ మిత్రులారా. చూడండి, 9:12:12 క్యాష్ బ్యాక్ వచ్చింది. 9:41:17, 9:35:38, 9:29:41, 9:25:06, 9:21:05, 9:02:02, 9:01:56, 8:56 మిత్రులారా, మీ ఎంబడే ఉన్నా నేను. అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఒక గొప్ప క్యాష్ బ్యాక్ వచ్చేటటువంటి విధానం ఉంది. ఇదే ఒక సిస్టమ్ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మరి నేను వచ్చినప్పుడు ఏ విధంగా టీం తయారైంది ఈరోజు మీకు చెప్పాను. 50,000 మంది టీం దాటిందని చెప్పాను ఫ్రెండ్స్. నేను మరి నాదే గొప్పతనం అయితే నేను చేసిన ప్రతి కంపెనీలో రావాలి కదా. 50,474 మంది మిత్రులారా. మరి నేను తీసుకొచ్చింది ఇంతమందిని కాదు, 32 మందిని మాత్రమే. అందులో నుంచి 12 మంది మాత్రమే ప్రైమ్ మెంబర్ అయ్యారు. మిగతా 20 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, కాలేదు. అయితే మిత్రులారా, ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే,
మనము పని చేయకపోతేనే మనం పాడవుతాము. మనను పాడు చేసేటటువంటి శక్తి ఎవరికి లేదు. అతను పని ఆపుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మనను పని చెయ్యకుండా ఆపే శక్తి ఎవరికి లేదు. అంటే మిత్రులారా, మనము బాగుపడాలనుకుంటే మన చేతిలోనే ఉంది. సో మరి మనం అది చూసాము కదా, 178 కోట్లు అంటే ఈచ్ 1 టీచ్ 5 అనుకొని చూసాం ఫ్రెండ్స్. మనము 5, 25, 125, 625. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, 5 బదులు 12 అయిపోయింది, 25 బదులు 56 అయిపోయింది, 125 బదులు 138 అయింది, 625 బదులు 292 అయిపోయింది, 72 అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 400 కోసం 900 మంది రెడీగా ఉన్నారు. అయితే సంవత్సర కాలం అనుకుంటే 12 నెలలు అనుకుంటే ఒక్కొక్క లెవెల్ 4 నెలలు, 40 నెలలలో నేను ఇది పూర్తి చేయబోతా ఉన్నా. 178 కోట్లు తీసుకుంటున్నా. ఎక్కడిదంటే ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు ఇవి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎల్ఐసిలో ఏజెంట్ పాలసీలు అమ్ముతా ఉన్నారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లో జనాలు ప్లాట్లు అమ్ముతా ఉన్నారు. ఇక్కడ కూడా అంతే ప్రైమ్ మెంబర్షిప్ అమ్ముతా ఉన్నాం మిత్రులారా, లీగల్గా 100%. దీనికి సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. సో ఎవరో బూటకపు మాటలతోటి పని చేయకపోతే డబ్బులు వస్తాయని చెప్తే అది చెప్పడానికి వినడానికి ఇంపుగా ఉన్నప్పటికీ వాస్తవానికి చాలా దూరం మిత్రులారా. సో ఈ విధంగా నేను సక్సెస్ అయ్యాను, మీరు కలిసి మనం పని చేద్దామని మీతోటి నేను సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ప్రోగ్రాం చివరిలో మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మీకు క్లారిటీ ఇస్తాను. అయితే ఈరోజు మన మధ్యలో తెనాలి వాస్తవ్యులు గంగాధర్ గారు. మిత్రులారా, మనం అనుకున్నాం కదా ఈచ్ 1 టీచ్ 5 అనే విధానం ఏదైతే ఉందో ఆ విధానం లోపల అతను తన యొక్క 5 ప్రైమ్ అచీవర్ను చేశారనమాట. అంటే అతను 5 మందిని కంప్లీట్ చేశారు. ఇందులో ఉన్నటువంటి బ్యూటీ మిత్రులారా, ఈ 10 లెవెల్స్లో సార్ ఒక లెవెల్ ఆల్రెడీ పూర్తి చేసేశారు. అంటే మిత్రులారా, రెఫర్ అండ్ అర్న్ పూర్తి చేసేశారు. ఇక అతను చేయాల్సింది మిగతాదంతా హెల్ప్ అండ్ అర్న్ అనమాట. అయితే మన మధ్యలో తెనాలి వాస్తవులు గంగాధర్ గారు ఇది పూర్తి చేసుకున్నందుకు వాళ్ళని అభినందిస్తూ మన సభాముఖంగా మరి సార్ ఏ విధంగా కంప్లీట్ చేశారో నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను గంగాధర్ సార్ను. సార్ వెల్కమ్ సార్. మీరు ఈ సిస్టంలో ఈరోజు హీరో ఆఫ్ ద డే. మీరు అతి త్వరలో మీరు 5 మందిని కంప్లీట్ చేసి బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని, లీడర్షిప్ రాయల్టీ అచీవ్ చేయాలని, సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ 178 కోట్లు ఏదైతే ఉందో అది మీ అకౌంట్లకు రావాలని మనస్ఫూర్తిగా జిఎస్టీ టీం తరఫు నుంచి కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి కోరుకుంటూ వెల్కమ్ గంగాధర్ సార్. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు సెషన్ పైన ప్రెజెంటేషన్ పైన మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను సిద్ధంగా ఉన్నాను మీ యొక్క క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి. సో గంగాధర్ సార్ అండ్ రైట్ సార్, పెంటయ్య సార్. పెంటయ్య సార్ నేను అన్మ్యూట్ చేస్తా ఉన్నా. పెంటయ్య సార్ మాట్లాడండి, మీరు అన్మ్యూట్ చేయండి మీ దగ్గర. తర్వాత సిల్వర్ శంకర్ గారు నేను అన్మ్యూట్ చేశాను. సార్ మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ శంకర్ సార్ మాట్లాడండి సార్. హలో వెంకట్ సార్ సౌండ్ వినిపిస్తుందా సార్ మాట్లాడేది? తెలుగు ఛానల్ అని మనము క్లిక్ చేసుకున్నా కూడా అది సెలెక్ట్ అవ్వట్లేదు అనమాట. అలా కదా, మీరు ఎలా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ కదా, మీరు ఆల్రెడీ ఒక ప్యాకేజ్ నడుస్తుంది, ఏదైతే యాక్టివేషన్ అవుతుంది. మీరు మామూలుగా అమౌంట్ రీఛార్జ్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. సరిపోద్దా? ఓకే. నేను 31 రూపీస్ అనేది మామూలుగా ఆప్షనల్ వచ్చిందని చెప్పేసి క్లిక్ చేశాను, సక్సెస్ అని వచ్చింది. మనకి అమౌంట్ కట్ అయింది. ఈటీవీకి హెచ్డి అని ఉంది అనమాట. నేను ఈటీవీని మామూలుగా సెలెక్ట్ చేసి చూస్తే మనకి ఛానల్ రావట్లేదు. అది అలా తీసుకోదు.
అచ్చా ఓకే. బేసిక్ ప్యాక్ అనేది ఇంపార్టెంట్. బేసిక్ ప్యాక్ మాత్రం అవుతుంది. యాడ్ అచ్చా ఆన్ అచ్చా. ప్యాక్ అనేది కంపల్సరీగా మళ్ళీ మనకి ఆ ప్యాకేజ్ కట్ కాకముందే వేసుకోవాలి. ఓకే. కట్ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు యాక్టివ్ ఓకే. చేస్తారు. అచ్చా ఓకే సార్. ఆ ఓకే. బ్యాలెన్స్ థ్యాంక్ యూ. ఉంటుంది మీకు అక్కడ చూపిస్తుంది. మీరు అచ్చా. కాల్ చేస్తే వాళ్ళు యాక్టివేషన్ చేస్తారు. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. వెంటయ్య గారు మీరు మాట్లాడండి. వెంటయ్య సార్, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గరే చేయండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు కూడా పరిచయం ఇవ్వండి. ఇక్కడ మీరు ఎంట్రీ కరెక్ట్ రాయలేదు. నేను అన్మ్యూట్ చేశాను. పెంటయ్య గారు సీనియర్ ఎవరైనా ఉంటే కొద్దిగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి సార్. ఆయనకి మీటింగ్లో ఎలా ఎంటర్ కావాలి, అన్మ్యూట్ ఎలా చేయాలి, కొద్దిగా చిన్న బాధ్యత. పెయిన్ తీసుకోండి ఫ్రెండ్స్, పెద్ద గెయిన్ ఉంది. మీరు పెయిన్ తీసుకోకపోతే గెయిన్ కష్టం అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సార్కు అన్మ్యూట్ చేసుకోవడంలో ప్రాబ్లం అవుతా ఉంది. నా వాయిస్ ఆయనకి వినిపిస్తూ ఉంది. మీకు ఏదైనా ఉన్నట్లయితే మీ సీనియర్ తోటి మీరు క్లారిటీ తీసుకోండి. ఇక్కడ మైక్ ఓపెన్ చేసుకోవడం ఎలా అనేది మీ సీనియర్ దగ్గర నేర్చుకోండి మిత్రులారా. ఈరోజు తెనాలి వాస్తవ్యులు గంగాధర్ సార్ గారికి, అదేవిధంగా బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి థ్యాంక్ యూ. వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మన యొక్క లైవ్ ఎడ్యుకేషన్లో రేపు ఎఫ్ఏక్యూ ఉంటుంది. ఫ్రీక్వెంట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా అడుగుతూ ఉంటారు, ఆ ఎడ్యుకేషన్ అనేది మార్నింగ్ ఉంది ఫ్రెండ్స్. 7 o'clock అధికంగా మీ టీంలో అందరినీ కూడా అటెండ్ చేసి ఈ యొక్క బెనిఫిట్ను మీరు పొంది అతి త్వరలోనే మీరు రాయల్ క్రౌన్ డైమండ్ దిశగా కావాలని ఆశిస్తూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి క్లోజ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, అందరికీ శుభరాత్రి, గుడ్ నైట్.